మెల్లిమెల్లిగా బీపీ నార్మల్ అయిపోయింది. డయాబెటిస్ నార్మల్ అయిపోయింది. థైరాయిడ్ మెల్లిగా అయిపోయింది. ఇప్పుడు లివర్‌కొచ్చేసిందనమాట. అందరికీ ఉంటుంది. నార్మలే కదా! ఇది వెర్షన్ ఆఫ్ ఎగ్జాక్ట్‌లీ. బట్ ఇట్ ఈస్ నాట్ నార్మల్. ఎవరికి 30% ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఫ్యాటీ లివర్. 100 మంది ఫ్యాటీ లివర్‌ని మనం ఫాలో అప్ చేస్తే 30% విల్ ప్రోగ్రెస్ టు ఫర్దర్ ప్రోగ్రెషన్. ఫైబ్రోసిస్ అండ్ దెన్ సిరోసిస్ ఆఫ్ లివర్. సో, ఆ 30%లో ఎవరుంటారు? ఎవ్వరు చెప్పలేరు. సో, ఫ్యాటీ లివర్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఫ్యాటీ లివర్ ఈజ్ ఆల్వేస్ రివర్సిబుల్. ఓన్లీ థింగ్ ఈజ్ టైమ్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్వాలేదు అందరికీ ఉంది అనుకుని వదిలేస్తే ఆ 30%లో మనం ఉండే అవకాశం ఉంటుంది. సో, ఫ్యాటీ లివర్ ఈజ్ ఆల్వేస్ రివర్సిబుల్. ఈరోజు ఫ్యాటీ లివర్ ఉంటే రివర్సిబుల్ కోసం ట్రై చేయాలి. సో, ఇందాక జస్ట్ మినిట్ మాట్లాడుకున్నప్పుడు మీరన్నారు ఎవరికి ఎట్లా వస్తుందో తెలీదని. ఆల్కహాల్ గూడా ఎట్లా ఉంటుందంటే, వద్దు తాగకండి అనంటే, నాకంటే ఎక్కువ తాగేవాడు బానే ఉన్నాడు గదా! నాకేమవుతది? సో, అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మెజారిటీ ఆఫ్ డిసీజెస్ ఆర్ డిటర్మైన్డ్ బై యువర్ జెనెటిక్ మేకప్. మన జీన్స్‌ని బట్టి లాట్ ఆఫ్ డిసీజెస్. సో, ఒక 10 మందిని మనం ఫాలో అప్ చేసుకొని ఒక 10 సంవత్సరాలు ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్డు, ఒకటే టైప్ ఆఫ్ వాటెవర్ ఆల్కహాల్ ఉంటే ఆల్కహాల్, లైఫ్ స్టైలు, ఎక్సర్సైజ్ కూడా. హ్మ్. ఇయన్నీ అందరూ ఒకటే రకంగా చేసినా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. నాట్ దట్ ఎవ్రీబడీ విల్ బి నార్మల్. మన జెనెటిక్ మేకప్ విల్ డిసైడ్ మల్టిపుల్ థింగ్స్. సో, ఈ 10 మందిని మనం సేమ్ ఫుడ్డు, సేమ్ ఎక్సర్సైజు అంతా చేసినా గానీ వీళ్ళ ట్రైగ్లిజరైడ్ లెవెల్సో, డయాబెటీస్ లెవెల్సో చూస్తే కొంతమందికి చాలా ఎక్కువ ఉండొచ్చు. కొంతమందికి నార్మల్‌గా ఉండొచ్చు. ఇలా వేరీ అయిపోతుంది. ఎందుకంటే ఆళ్ళకి ఉన్న జెనెటిక్ మేకప్ విల్ డిసైడ్ ఆల్ దోస్ థింగ్స్. సిమిలర్‌లీ ఆల్కహాల్. ఆల్కహాలు యావరేజ్‌గా ఆన్ ఎన్ యావరేజ్ మనం అందరూ జనరలైజ్ చేసుకుంటే 5 సంవత్సరాలు రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఎవ్వరికైనా సరే లివర్ డ్యామేజ్ అవుతుంది. ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్. ఓకే. ఆ ఒక్క ఎక్సెప్షన్‌ని తీసుకొని యూ కాంట్ టేక్ ఇట్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్. హి ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్. వాళ్ళు రేర్‌గా ఉంటారు. వాళ్ళ జెనెటిక్ మేకప్ బాగుంటే వాళ్ళు నార్మల్‌గా ఉండొచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ 5 ఇయర్స్ కంటిన్యూయస్‌గా ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళ లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. క్వాంటిటీ కనుక 2-3 పెగ్స్ ఉంటే 5 ఇయర్స్‌లో డ్యామేజ్ అవుతుంది. ఓన్లీ 1 పెగ్ గనక రెగ్యులర్‌గా తీసుకుంటే 10 ఇయర్స్‌లో డ్యామేజ్ అవుతుంది. బట్ డెఫినిట్‌గా ఈవెన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ విల్ డ్యామేజ్ యువర్ లివర్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్.